జూబ్లీహిల్స్ బైపోల్, జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారు, ఎక్కడ గెలుస్తారు, ఎట్లా గెలుస్తారు అనేది ఇక చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ. అసలు ఎవరికి అవకాశం ఉంది, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయా? ఈ వార్తను నాకు తెలిసి ఎవరైనా దిశపత్రిక రాసుకొస్తాను. ఏమంటారంటే ఎన్నికల షెడ్యూల్ బయటకు వస్తాను, ఎన్నికల బైపోల్కు డేట్స్ మొత్తం బయట పడిపోయినాయి. ఏం కదా, ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి, ఎప్పుడు పోలింగ్ పెట్టాలి, ఎప్పుడు డేట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నలుగురు కొట్టుకుంటున్నారు. ఆ నలుగురులో ఎవరికి టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు. లేదా ఢిల్లీకి పంపినామంటారు, అది పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి. మరి బీజేపీ వాళ్ళు ఏమో నిన్న మాట దాకా లీకులు ఇచ్చారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఆల్రెడీ ప్రకటించేసింది, మాగంటి గోపీనాథ్ గారి భార్యను ప్రకటించింది. సో ఆమెకు సానుభూతి ఉన్నది, భర్త చనిపోయిన సానుభూతి కావచ్చు, 3 సార్లు ఆయన హ్యాట్రిక్ కొట్టిన సందర్భంగా ఆయనకున్న క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పాజిటివ్ వైబ్స్ కావచ్చు, ప్రజల లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడు ప్రజల లోపల ఏ గ్యారంటీలు ఇవ్వకుండా ఎగవేసిన రేవంత్ రెడ్డి గారికి మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఆసన్నమైనాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల నగారం మోగింది. మరి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండా లేడా, స్థానిక ఎన్నికలకు సిద్ధంగా లేడు, అది ఓపెన్ సీక్రెట్. అట్లీస్ట్ ఈ బైపోల్ కన్నా రెడీగా ఉండా. ఈ 10 మంది ఫిరాయి ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ 10 మంది కూడా అవి ఎన్నికల్లో గెలుస్తామని మురుస్తారు. మన పనుల ముందు కుక్క మురిచాడు, కానీ ఒక్కను కూడా రాజీనామా చేసే దమ్ము లేదు. విచారణ పేరుతో కార్యకలాపం చేస్తుంది తప్ప దమ్ము లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోతే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీ అయి ఉండి ఓడిపోతే జరిగే పరిణామాలు ఇంకా చాలా డేంజర్ గా ఉండబోతా ఉన్నాయి. అయితే ఏ రోజు ఏమి డేట్ వచ్చినా ఒకసారి గమనించలే. సో నవంబర్ 11 జూబ్లీహిల్స్ బైపోల్ ఉండబోతాను. ఏ తారీఖు? సో 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉండబోతోంది. సో నవంబర్ 11 తారీఖు నాడు వస్తుంది. అయితే ఈ నెల 13వ తారీఖు, అక్టోబర్ 13వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందట. సో అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 14న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. సో 11 తారీఖు ఇక ఓట్లు అయిపోయి ఓ 3 రోజులు వెయిట్ చేస్తే ఇక దొంగోడు దొరోడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా పీక్తుందా, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓటేస్తారా సస్తారా ఏందనేది ఇక 14 తారీఖు నాడు పెట్టి ఓపెన్ చేస్తే బయటపడతాయి. ఆ విషయం ఏందనేది 14 తారీఖు దాకా మనం ఓపిక పట్టాలి. ఇలా ఎంత 6 తారీఖు, ఇక గట్టిగా నాకు చేసి నెల మీద ఇంకో 10 రోజులు, ఓ 40 రోజుల ఎలక్షన్ అయిపోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ప్రజలు ఓటేరు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీగా లేకపోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు డేట్ ప్రకటించేసి ఇక పూర్తి స్థాయిలో ఇన్ కేస్ ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే అక్టోబర్ 24 వరకు ఛాన్స్ ఉందట. ఇక పోలింగ్ తేదీ నవంబర్ 11, ఓట్ల లెక్కింపు నవంబర్ 14, నామినేషన్ పరిశీలించేది అక్టోబర్ 2 అట, అక్టోబర్ 22. సో ఇట్లా అన్ని డేట్లు ఇచ్చేసింది. దాంతో పాటుగా బీఆర్ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 డేట్లు కూడా ఇచ్చింది. ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నమాట. ఇప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు. సో తెలంగాణలో జూబ్లీహిల్స్ వరకే మనం మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్ లో రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైందా, ఎందుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలే, ఆ ప్రకటించిన అభ్యర్థి ఇక ఎన్ని కోట్లు పెట్టినా జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేసే అవకాశం లేదని ఆల్రెడీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అతిపెద్దగా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది హైడ్రా పేరుతో ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గాలు జరగని జరిగినాయి. ఏమంటారు 7 దోషుల్లో మన్నెత్తి పోసారు జనాలు. ఈ హైడ్రా పేరుతో రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు పోతే ఉరికిచ్చి కొడతారు జనాలు. ఇక పొన్నం ప్రభాకర్ నిన్న మన కథ నడిపించిండు. ఆయన పేరేం పేరు వివేక్ వెంకటస్వామి, ఏదో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని జనాలు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా ఫాయిదా లేదు. ఇప్పుడు ఆ దాంట్లో అంజన్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన, అటు పోతే నవీన్ కుమార్ యాదవ్, ఇప్పుడు వాళ్ళిద్దరికి పెద్ద పంచాయతీ ఉన్నది. ఇంకా అలా ముస్లిం వాళ్ళు ఇప్పుడు మేమని వాళ్ళు వస్తున్నారని మైనార్టీలకు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయదు లీడర్లకి వేరే పార్టీ నుంచి. సో అందువల్ల అక్కడ ఎటుపోయి హిందువులకే ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేస్తానికి డేట్ వస్తే కొడుతుంది. ఇది 13 తారీఖు. సో ఈ నెలనే ఇంకా వారం రోజులు ఉన్నది అంతే, వారం రోజులు. ఇవాళ 6 తారీఖు, 7 రోజులల్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయి. నోటిఫికేషన్ వచ్చే లోపల మరి అభ్యర్థి అది ఉంటుందా పిక్తుంది అభ్యర్థి అని నాకు డౌట్. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. ఇంకా సారే కావాలంటున్నారా, బాబు కావాలంటున్నారా, ఫామ్ హౌస్ లో ఉన్నోడు కావాలంటున్నారా, ఇలాంటి ప్యాలెస్ లో వండుకున్నోడు కావాలంటున్నారా, ఇవన్నీ విషయాలు
రేపు నవంబర్ 14 రోజు విషయం బయటపడిపోతుంది. రేపు జూబ్లీస్ లో రాబోయే రిజల్ట్ ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుంది అని బేసరతో చెప్తా. జూబ్లీస్ లో రేపు ఏ పార్టీ గెలుస్తుందో రేపు అధికారంలో కూర్చోబోయేది అదే పార్టీ కావచ్చు. ఎందుకంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతున్నారో ఈ 10 మందిలో ఒక్కడో గెలవడు, గెలిచే అవకాశమే లేదు, నీకు గ్యారెంటీ ఇస్తా దానికి. సో ఆ గెలవని అద్దమ్మల కోసం పెద్దగా మనం మాట్లాడుకోవడం వేస్ట్. సో రేపు జూబ్లీస్ ఒక్కటే హాట్ టాపిక్ గా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్, ఇక బీజేపీ కంటే ఆడ అవకాశం లేదు, ఆడ మొత్తం ముస్లింల ఓట్లే మెజార్టీ ఉన్నాయి. సో వాళ్ళు ఓటేరు కాబట్టి అది కాని పని. ఇక మరి కాంగ్రెస్ మరి ఇవన్నీ పథకాలు అడుగుతారు జనాలు, అడిగి పోతే అన్నీ అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం చేస్తారా? నన్ను చంపుకోదింటారా, కోసుకుంటారా, నన్ను నరికినా కూడా లేవు పైసలు, నన్ను చంపితే చంపుకోరని ఇట్లా కాడెత్తేసే మాటలు తప్ప అంతమించి చేయగలిగేది అని అనుకుంటాను, నా ఉద్దేశం చెప్తాను. సో ఏది ఏమైనా జూబ్లీస్ ఎన్నికల్లో పైసలు మాత్రం దండి ఉంటాయి. మా మునుగోడు బై ఎలక్షన్లు ఎట్లే పైసలు వంచరు అంతకు ఇంకా 2 ఎక్కువ పైసలే వంచుతుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానికి అవకాశం లేదు. సో జూబ్లీస్ ఎన్నికల డేటుకు మరి ఎవరైతే జూబ్లీస్ లో ఓటు హక్కుందో మరి మీరందరూ పైసలకు తయారుగా ఉండాలి. సో పైసలకు తయారుగా ఉండి ఎట్లా వస్తాయి, ఎన్ని వస్తాయి, ఎన్ని గుంజుకోవాలని మీరు సిద్ధం చేసుకొని కూర్చొని పైసలు అయితే దండిగా వస్తాయి.